ఈ రోజు వీడియోలో వచ్చేసి నేను కొన్ని ఫ్యాబ్రిక్స్ని అయితే చూపిస్తున్నానండి. ఈ ఫ్యాబ్రిక్స్ వచ్చేసి మనం మల్టీపర్పస్గా యూస్ చేసుకోవచ్చు. అంటే ఫ్రాక్స్కి కానీ, లెహెంగాస్కి కానీ, లేదా శారీస్కి కానీ ఎలా అయినా డిజైన్ చేసుకోవచ్చు అనమాట. సో నేను కొన్ని, మా పాపకు కొన్ని అని చెప్పేసి ఫ్యాబ్రిక్స్ అయితే తీసుకున్నానండి. ఆల్రెడీ చెప్పాలంటే నేను ఇలాంటి వీడియోస్ చాలా చేసున్నాను. లేసెస్ కానీ, ఫ్యాబ్రిక్స్ కానీ తీసుకున్నాయన్నీ చేసున్నాను. వాటికి అంటే డిజైన్ చేసినప్పుడల్లా అవి కూడా వీడియోస్గా తీసి అయితే పోస్ట్ చేస్తున్నానండి. సో ఇవి కూడా నేను డిజైన్ పర్పస్ కానీ తీసుకున్నాను. సో ముందు ఫ్యాబ్రిక్స్ కూడా ఒకసారి వీడియోలో చూపిస్తే మీకు కూడా ఐడియా ఉంటుంది కదా. సో అందుకే చూపిస్తున్నాను, ఎలా ఉన్నాయని చెప్పి చూసేయండి. సో ఫస్ట్ ఇది వచ్చేసి ప్లెయిన్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నానండి. 5.5 మీటర్స్ తీసుకున్నాను. ఇది శారీకి కూడా యూజ్ అవుతుందన్నమాట. శారీ పర్పస్ అనేది తీసుకున్నాను చెప్పాలంటే. సో ఇది వచ్చేసి పిస్తా గ్రీన్లో లైట్ షేడ్ వస్తుంది. పైన చూడండి షిమ్మరీ కూడా చాలా బాగా కనిపిస్తుంది. మొత్తం కూడా ప్లెయినేనండి. దీనికి ఏంటంటే మనం చక్కగా లేస్ వేసుకొని డిఫరెంట్ అంటే కాంట్రాస్ట్గా లేస్ వేసుకుని బ్లౌజ్ వేసుకోవచ్చు. లేదు శారీ ప్లెయిన్గా ఇలా వేర్ చేసుకుని సింపుల్గా ఒక చిన్న లేస్ యాడ్ చేసుకొని కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. మీకు జస్ట్ నేను ఐడియాకి చూపిస్తాను. ఒక లేస్ కూడా సింపుల్గా వేసుకుంటే ఎలా ఉంటుందనే లేస్ ఒకటి చూపిస్తాను. సో ఇది వచ్చేసి చూడండి చాలా సింపుల్ లేస్ అనమాట. ఇలా సింపుల్గా లేస్ వేసుకొని బోర్డర్కి మనం బ్లౌజ్ని కొంచెం హైలైట్ చేసుకోవచ్చు. అంటే లైక్ చెప్పాలంటే ఇది చూడండి, ఇది నెట్ పైన చిన్న సింపుల్గా మనకి చిప్ వర్క్ లాగా వచ్చిందనమాట. ఇది నెట్ ఫ్యాబ్రిక్ పైన వచ్చింది. మొత్తం ఆల్ ఓవర్గా వచ్చి ఇలా బార్డర్ వచ్చింది. సో ఇదేంటంటే మనం చక్కగా ఇక్కడ ఫుల్ హ్యాండ్స్ వరకు బ్లౌజ్ స్టిచ్ చేయించుకుని అంటే వితౌట్ లైనింగ్ హ్యాండ్స్ ఫుల్ వరకు పెట్టించేసుకుని హై నెక్ పెట్టించుకుని బ్లౌజ్గా స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి హ్యాండ్ పర్పస్కి యూజ్ చేసుకుంటే బాగుంటుంది. జస్ట్ ఒక ఐడియా కోసమని అలా తీసుకొచ్చాను. ఇది నాకైనా మా పాపకైతే బాగుంటుంది అనిపించింది. సో ఎవరికైనా యూజ్ అవుతుందిలే అని తీసుకున్నాను అనమాట. ఇలా హ్యాండ్ పర్పస్గా ఇది యూజ్ చేసుకొని ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే ఇలా చిప్ వర్క్ ఉన్నది సింపుల్గా యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఒక ఐడియా. ఇంకొకటి కూడా చూపిస్తాను మీకు. సో ఇది చూడండి, ఇది వచ్చేసి నెట్ పైన ఇలా వర్క్ వస్తుంది అనమాట. థ్రెడ్ వర్క్ లాగా వస్తుంది. మధ్యలో చిన్న బీడ్స్ని అయితే యాడ్ చేశారు. అంటే మీకు సింగిల్ లేయర్ మీద క్లియర్గా డిజైన్ కనిపించకపోవచ్చు. నేను ఇలా పెట్టి చూపిస్తాను చూడండి. సో ఇలా అనమాట. ఇది లైన్స్ వైజ్గా ఉంటుంది. మనం కట్ చేసుకొని ఇలా చిన్న బోర్డర్ స్టైల్లో వేసుకోవచ్చు. సో కావాలి అంటే మనం ఇలా డిఫరెంట్గా వేస్లో అయితే ఆలోచించుకోవచ్చు. ఇదేంటంటే మనం కింద ఇలా యూస్ చేయాలి అంటే ట్రాన్స్పరెంట్గా అయితే ఇలా కనిపిస్తుంది. లేదు అనుకుంటే మనం కొంచెం థిక్గా ఉన్న శారీస్కి సెల్ఫ్గా వేసుకున్న చాలా బాగుంటుంది అనమాట. ఇది బార్డర్ అనేది చాలా డిఫరెంట్గా అనిపించింది. సో ఇది ఒకటి తీసుకున్నాను. సో మనం వీటికి ఏంటంటే డిఫరెంట్గా బ్లౌజెస్ని కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది చూడండి బ్లౌజ్గా చూపిస్తాను. లేదంటే ఇలా ప్లెయిన్ శారీగా అంటే చిన్న బోర్డర్ చూపించాను కదా ఇందాక గోల్డ్ కలర్ది. అంటే లైక్ ఇలా గోల్డ్ కలర్ బోర్డర్ని పెట్టేసుకుని మనం ఇలా కాంట్రాస్ట్లో బ్లౌజ్ కూడా వేర్ చేయొచ్చు. సో ఇది కూడా చూపిస్తాను మీకు. ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే ఫుల్ వర్క్ స్టైల్లో వస్తుందన్నమాట. ఇప్పుడు ఇలా బ్లౌజెస్ కూడా మనకి రెడీగా దొరుకుతున్నాయండి. సో అలాంటివి అంటే వర్క్ అంతా కూడా వాళ్ళే ఇస్తున్నారు. నెట్ పైన ఇలా వస్తుందన్నమాట. ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ హ్యాండ్స్కి వస్తుంది. సో ఇలా అంటే రెడీ టు వేర్ లాగా దీనికి లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకొని మనం స్టిచ్ చేయించేసుకున్నా సరే ఇది మొత్తం షిమ్మర్ ఇది కాబట్టి మనకి నైట్ టైం కట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇలా డిఫరెంట్ స్టైల్స్లో మనకున్న ఐడియాస్తో మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇది రెడీ అయిన తర్వాత కూడా మీకు చూపిస్తాను నేను శారీ ఎలా వస్తుంది, నేను ఎలా చేస్తున్నాను అనేది కూడా. సో నెక్స్ట్ ఇది వచ్చేసి ఆర్గంజా ఫ్యాబ్రిక్ పైన ఇలా లీఫ్ డిజైన్ అయితే వచ్చిందండి. వైట్ పైన గ్రీను, ఆరెంజ్ ఇలా అన్ని మల్టీ కలర్తో వచ్చిందనమాట, మెరూన్ షేడ్తో. ఇదేంటంటే మనం 4 మీటర్స్ అయితే తీసుకున్నానండి. సో ఇది లాస్ట్ పీస్ అని చెప్పేసి నాకు తక్కువకే ఇచ్చారనమాట. సో ఇది మనం షార్ట్ ఫ్రాక్గా అయినా యూస్ చేసుకోవచ్చు, లేదా లెహెంగా లాగా యూస్ చేసుకోవచ్చు. దీనికి వచ్చేసి నేను ఇలా కాంట్రాస్ట్గా యూస్ చేద్దాము అన్న ఉద్దేశంతో ఇది తీసుకున్నాను అనమాట. ఇది కూడా ఒక 3.5 మీటర్స్ దాకా ఉందండి. అంటే మనం ఇలా షార్ట్ ఫ్రాక్ లాగా స్టిచ్ చేసుకుని ఇది కింద చక్కగా ఫుల్ స్టైల్ అంటే పెద్ద కుచ్చుల్లాగా పెట్టుకోవచ్చు. లేదు అంటే ఇది లెహెంగా స్టిచ్ చేసుకుంటే ఇది హాఫ్ శారీగా అయినా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా మ్యాచింగ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది. సో ఇట్లా ఏంటంటే నేను మనకి పర్టికులర్గా ఒక షాప్లోనే నేను తీసుకోనండి. నేను వెళ్ళినప్పుడు నాకు నచ్చిన ఫ్యాబ్రిక్ రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి అనిపించినప్పుడు ట్రెండ్కి తగ్గట్టు తీసేసుకుంటూ ఉంటాను. సో ఇప్పుడు నేను చూపించిన ఈ ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా నేను విజయవాడలోని రమ ఫ్యాబ్రిక్స్లో తీసుకున్నానండి. అక్కడ అన్నీ కూడా మనకి డిఫరెంట్ స్టైల్స్లో దొరుకుతాయి. లాస్ట్ అంటే తాన్లో మిగిలిన పీసెస్ కూడా చాలా తక్కువ ప్రైజెస్లో అయితే ఇస్తూ ఉంటారనమాట. సో నేను ఇలా లాస్ట్ పీస్గా ఇది తీసుకున్నాను. అండ్ ఇంకొకటి చూపిస్తాను.
సో ఇది వచ్చేసి శారీ పర్పస్కి తీసుకున్నానండి. ఆరెంజ్ కలర్ పైన ఇలా ఫ్లోరల్ ప్రింట్ అనేది వచ్చింది. ఇది 5.5 మీటర్స్ తీసుకున్నాను. మనం శారీగా ఇలా అయినా వేర్ చేసేయచ్చు. అంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ ఏదైనా పేరప్ చేసుకొని అలా డిఫరెంట్గా కావాలి అనుకుంటే ఏదైనా మనం లేస్ అటాచ్ చేసుకోవచ్చు. లేదు అన్నిటికీ లేసే ఎందుకు అని అంటే చిన్న రఫుల్స్ని పెట్టుకోవచ్చు. లేదు అంటే సింపుల్గా ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్తో అయినా వేర్ చేసుకోవచ్చు అనమాట ప్లెయిన్గా. సో ఇది కూడా ఫ్యాబ్రిక్ అనేది చాలా బాగుంది, షైన్ అవుతుంది. ఇది కూడా లాస్ట్ పీస్ ఉంటే తీసుకున్నాను అనమాట. సో నాకు ఇవన్నీ కూడా చాలా తక్కువ ప్రైస్లో, అఫోర్డబుల్ ప్రైజెస్లో డిఫరెంట్గా అయితే దొరికిందండి. నాకు చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతూ ఉంటారనమాట, మీరు ఫ్యాబ్రిక్స్ ఎక్కడ తీసుకుంటారు మేడం అని చెప్పేసి. నేను డిఫరెంట్ ప్లేసెస్లో తీసుకుంటూ ఉంటానండి. నాకు ఫ్యాబ్రిక్స్ అంటే షాపింగ్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి వెళ్ళినప్పుడు ఫ్యాబ్రిక్స్ ఏమైనా నచ్చితే అవి రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి అని అంటే కనుక తీసేసుకుని దానికి తగ్గట్టు డిజైన్ చేసుకుంటూ ఉంటానన్నమాట. సో నేను ఈరోజు చూపించిన అన్నీ కూడా విజయవాడలోని రమా ఫ్యాబ్రిక్స్లో తీసుకున్నానండి. మీరు ఎవరైనా నియర్ బై విజయవాడ అయితే ఒక్కసారి రమా ఫ్యాబ్రిక్స్ని విజిట్ చేయండి. అక్కడ వచ్చేసి మనకి చందన గ్రాండ్స్ రోడ్ అంటే మెయిన్ రోడ్లో ఉంటుంది చందన గ్రాండ్స్ అనేది. దాని పక్క లైన్లో ఉంటుందండి. మొత్తం వచ్చేసి మనకి 3 ఫ్లోర్స్ ఉంటుందన్నమాట. అన్నీ ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్స్ మెటీరియల్స్ అయితే దొరుకుతూ ఉంటాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చినవి, మీకు వర్త్ఫుల్ అనిపించినవి మీరు కూడా పర్చేస్ చేయొచ్చు. సో చూసారు కదండి, ఈ ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా మనం మల్టీపర్పస్గా యూస్ చేసుకోవచ్చు. కాబట్టి నేను ఇలా ప్రైస్ కూడా చూస్ చేసుకొని మనకి అఫోర్డబుల్ ప్రైజెస్లో వచ్చినాయి అన్నప్పుడు నేను తీసుకుంటూ ఉంటానన్నమాట. చెప్పాలంటే నాకు పర్సనల్గా షాపింగ్ అనేది చాలా ఇంట్రెస్ట్ అండి. అంటే లేడీస్కి ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు చెప్పండి. సో నేను అలాగే ఎక్కువగా కొనుక్కుంటూ ఉంటాను కాబట్టి బడ్జెట్ కూడా చూసుకుని బడ్జెట్కి తగ్గట్టు అండ్ ట్రెండ్కి తగ్గట్టు కూడా తీసుకుంటూ ఉంటానన్నమాట. వీటిలో కొన్ని నేను డిజైన్ చేసుకుంటాను, కొన్ని మా పాపకు చేస్తాను. చేసిన తర్వాత అవి కూడా వీడియోస్గా తీసైతే పోస్ట్ చేస్తానండి. ఇది ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మన లేడీస్కి యూస్ఫుల్ వీడియోస్ చేస్తున్నాను. ఒకసారి నా ఛానల్ని విజిట్ చేసి మీ కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాంట్లో ఆల్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. కింద కామెంట్ సెక్షన్లో నేను చూపించిన ఈ ఫ్యాబ్రిక్స్లో మీకు ఏది నచ్చింది అనేది తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.